ఈరోజు పోలీసుల పైన యంత్రాంగ పైన ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది. ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ? ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడా? మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. ఎందుకు ఇవ్వాలండి నోటీసు? చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను. ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపల ఉందరు. ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్లు, వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు, ఇందులో భాగస్వాములు అయితే అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు. ఇంకో 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మీకు తెలుసు, అది ప్రజల మూడు మీకు తెలుసు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినారు, మీకు తెలుసు. ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు. నేను వారికి చెప్తా ఉన్నా, మేమెన్నడూ గత 10 ఏళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసేదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బలవుతారు, మధ్యలో మీరు బలవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో, ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో, రేపు నేను చెప్తున్నా, మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు. గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో, దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా భవిష్యత్తులో మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి.